ఆలయంలో అర్చకులుగా చేస్తున్నటువంటి అర్చక స్వామివారు మనతో ఉన్నారు. ఇక్కడ ఏ ఏ గోత్రికులు ఉన్నారు, ఏ ఏ వంశీయులు వారు ఉన్నారు, క్షాత్రం కలిగిన వారు ఉన్నారా, ఉంటే వీరి ద్వారా రామరాజ్యానికి ఏమన్నా ఉపకరిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయ్యా నమస్కారం మహాత్మా. నమస్కారం అండి. తమరి పేరు మహాత్మా? నా పేరు వేదాంతం అనంత శ్రీనివాస్ చక్రవర్తి అండి. తమరి గోత్రం స్వామి? ఆత్రేయ గోత్రం అండి. ప్రవర ఆత్రేయ అర్చనానస శ్యావాస్యత్రయారుషయ ప్రవరాన్విత. చెవులకి చాలా సంతోషం స్వామి వినడం కోసం. చాలా మంది ప్రవర్ కానీ గోత్రం కానీ మర్చిపోయిన రోజుల్లో తమరిక గుర్తుపెట్టుకోవడం. అయ్యా తమరు ఇక్కడ ఎంతకాలంగా అర్చక స్వామిగా ఉన్నారు మహాత్మా? నేను 25 సంవత్సరాలుగా నేను అర్చకత్వం చేస్తున్నానండి. మా నాన్నగారు నుంచి మాకు సంక్రమించినటువంటిది ఇది. మా నాన్నగారు చిన్నతనంలోనే ఇక్కడికి మా మేనత్త గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడే ఉండి ఇక్కడ వాళ్ళ మేనత్త కూతురిని వివాహం చేసుకోవడం, తద్వారా కొంతకాలానికి వారికి ఇందులో భాగం రావటం, అర్చకత్వంలో ఆ దేవాలయంలో భాగం రావటం, అది నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నానండి. అది సంగతి. మహాత్మా ఒక విమర్శ ఉంది మీ మీద. ఏమండి చెప్పండి. ఈ అర్చకులు శూద్రుని లోపలికి రానివ్వట్లేదు అనే విమర్శ అట్లా ఉంది. దాన్ని మీరు ఏమన్నా వివరంగా చెప్పగలుగుతారా దాని గురించి? నేనైతే ఖండిస్తున్నానండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఇలాంటిది అనేటువంటిది లేదు. శూద్రుని గుళ్ళల్లోకి రానివ్వకపోవటము అనేటువంటిది ఇక్కడ నేను పుట్టిన దగ్గర నుంచి అయితే లేదు. ఫోన్లే అది విముఖుల మాటగా భావిద్దాం మనం. అంతేనండి. అంతేనండి. అయితే మహాత్మా మీరు అర్చకత్వం కోసం ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారా? లేదండి. మా నాన్నగారి దగ్గర నుంచి, అంటే మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి దగ్గర నుంచి నేను అట్లా వారి నుంచి నేర్చుకున్నటువంటిది. ఇంకా అది కాక ప్రత్యేకంగా ఒకానొక సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శ్వేత దీంట్లో ఏర్పాటు చేసిన అర్చక శిక్షణా శిబిరానికి ఒకసారి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 5 రోజులు అక్కడ ఉండి అక్కడ కొన్ని ప్రముఖమైన కొన్ని విషయాలని అక్కడ తెలుసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం మహాత్మా. అయితే నేను విన్నాను, అన్య మతస్థులు, ఇతర మతాలు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ధర్మానికి విఘాతం ఎలా కలిగించాలి, ఆడపిల్లల మానం ఎలా దోచుకోవాలి, ఆస్తులు ఎలా దోచుకోవాలి, భూమి ఎలా కబ్జాలు చేయాలి, ఎలా ఆక్రమించుకోవాలి అనే వాటి మీద హింస గురించే బోధించి అనేక హింసలకు గురి చేస్తున్నారు సద్భక్తులు, సన్మార్గపరులని అని విన్నాం. ఇది తమరు విన్నారా? విన్నానండి. అది చూసినప్పుడు కొంచెం మనసు చాలా కలిచివేసింది. దీనికి మనం ఏ విధంగా మనం తయారవ్వాలి అనేటువంటిది కూడాను మనసులో అప్పుడప్పుడు రావడం జరిగింది. అసలు ఏ విధంగా మనం దీన్ని ఎదుర్కోవాలనేటువంటిది కూడాను. అయితే దానికి తగినటువంటి వారు ఎవరైనా ఒకరు వస్తే బాగుండు అనేటువంటిది ఉన్నది. కొన్ని ఈ వీడియోలో ఒకటి చూడడం జరిగింది. సరే, తద్వారా అనిపించింది అనమాట. ఇట్లాంటిది కొంతమంది నిలబడుతున్నారు, వారికి కూడా మనం సపోర్ట్గా నిలబడితే బాగుండు, దానికి మేము చేయవలసినటువంటిది ఏవైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నామండి. మహాత్మా భగవద్గీతలోని ఈ 18వ అధ్యాయంలో 41, 42, 43, 44 శ్లోకాలలో అసలు చతుర్వర్ణాల వారు ఏ లక్షణాలు కలిగిన వారు ఏ వర్ణంలో ఉంటారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారని మనం విన్నాం కదా. ఆ ప్రకారంగా ఈ వెన్నవాడ గ్రామంలో వీరు క్షాత్రం కలిగిన వారు అని ఏదైనా ఒక పట్టిక మీద ఏమైనా తయారు చేశారా మీరు? ఇప్పటి వరకు అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మాకు దేవాలయంలో అర్చకత్వం చేసుకోవడం అనేటువంటిది ఒకటేను, ఇంకా అంతకు మించి మేము ఎక్కువగా ఇది కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తుంటే అసలు ఇలాంటి వాళ్ళని మనం కొంతమందిని వెతకాలి అనేటువంటి భావన ఏర్పడుతోంది. అదీని కాక తప్పనిసరిగా వెతికి అట్లాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది కూడా తెలుస్తుందండి. అయితే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది అని రాముడు అన్నాడని మన పెద్దలు చెప్పగా విన్నాం కదా స్వామి. ఇప్పుడు ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ ప్రాంతంలో ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు? ఇక్ష్వాకు వంశీయులు వశిష్ఠ గోత్రోద్భవులై ఉన్నారండి చాలా వరకు. అంటే వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి గురువుగా ఉండడం అనేటువంటిది ఆయన మొదటి నుంచి ఆయన గురువుగానే ఉన్నారు. అందువల్ల వశిష్ఠ ఇక్ష్వాకు వంశాన్ని వశిష్ఠ మహర్షి ఆయన వంశానికి మహర్షి. వారు గోత్రీకులు కూడాను వశిష్ఠ గోత్రం వారేది. అలాంటి వశిష్ఠ గోత్రీకులు ఇక్కడ దెందుకూరు వారు మాకు ప్రస్తుతానికి దేవాలయ
ధర్మకర్తలుగా ఉన్నటువంటి వారు దెందుకూరు వారైనటువంటి వారు వశిష్ఠ గోత్రీకులు, అలాగే మంతెన వారు భేతాళం వారు, అలాగే సాగి అనేటువంటి వారు ఉన్నారు, వేగేసిన వారు అనేటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారందరూ వశిష్ఠ గోత్రోద్భవులుగా ఉన్నారండి. వశిష్ఠ గోత్ర క్షత్రియ ప్రవర్లో ఇక్ష్వాకు పేరుందా? వశిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య, అది ఋషి ప్రవర. ఋషి ప్రవరం, క్షత్రియ ప్రవర్ ఉంటుందండి. ఆ క్షత్రియ ప్రవర్లో ఇక్ష్వాకు పేరుందా? తెలియదండి, నేను గమనించలేదు. పర్వాలేదు స్వామి, ఇక మీద దృష్టి పెట్టండి తప్పనిసరిగా దృష్టి పెడతాను. ఆ ప్రవర్లో దృష్టి పెడితే మీకు ఏ ఏ గోత్రాల్లో ఆ ఇక్ష్వాకు పేరు వస్తుందో వారందరూ కూడా ఇక్ష్వాకు వంశీయులు అవుతారు. ఓకే. ఒకవేళ వశిష్ఠ కాశ్యప గోత్రాల్లో ఇక్ష్వాకు పేరు లేకున్నా వారు ఇక్ష్వాకు వంశీయులే అని మనకు రామాయణం ప్రవరే చెప్తుంది మనకి. ఈసారి దాని మీద దృష్టి పెట్టండి మహాత్మా. అలానే ఎవరు క్షాత్రాన్ని కలిగి ఉన్నారు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రాణం ఇవ్వటానికి తీయటానికి సిద్ధపడే వారి యొక్క వివరాలన్నీ కూడా రాసి పెట్టుకోండి. మరి వారి కుటుంబ పోషణ, అది వీరు యుద్ధానికి రావడానికి సిద్ధం అయితే మరి వాళ్ళ కుటుంబాన్ని చూడడానికి మళ్ళీ ఒక వ్యవస్థ కావాలి కదా. దానికోసం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అనే లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో అలాంటి వైశ్యులను కూడా మీరు సిద్ధం చేయండి రామరాజ్య స్థాపన కోసం స్వామి. తప్పనిసరి మహాత్మా. ఇప్పుడు రామరాజ్యం ఏర్పాటై ఉంది. మీరు రామరాజ్యం.net అనే వెబ్సైట్ ద్వారా రామరాజ్యం కావాలి అని మీరు కోరుకుంటే రామరాజ్యంలో ముందు రామాలయం అర్చకులుగా మీరే పౌరసత్వం తీసుకోండి. నేను తప్పనిసరిగా ముందు నేను పౌరసత్వాన్ని తీసుకోండి. తీసుకునే ముందు చక్కగా అవన్నీ చదవండి, వినండి. ధర్మస్థాపన కోసం ప్రత్యేక సైనిక వ్యవస్థ అవసరం అని భావిస్తే మీరు తీసుకుని మిగతా వారికి కూడా చెప్పండి మహాత్మా. ఇది అత్యవసరమైనటువంటిది. అందులోనూ ప్రస్తుత పరిస్థితులను బట్టి దృష్టిలో రామరాజ్య స్థాపనకు రామరాజ్యం అనేటువంటి ఈ ఒక వ్యవస్థ తప్పనిసరిగా అది అవసరం. దానికోసం సైనిక వ్యవస్థ కూడాను చాలా అవసరమైనటువంటిదే. ఎందుకంటే అన్యమతస్థులు కూడాను వారి సైన్యాన్ని వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా సరే మన దేశాన్ని మన ధర్మాన్ని కాలరాయాలనేటువంటి దృష్టితో చాలామంది వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ మనం కూడాను మన హిందువులందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో హిందువులందరూ వారు ముద్దు నిద్రలోనే ఉన్నారు. వారు ఇంకా తేరుకోవట్లేదు. వారు జరుగుతున్నటువంటి విషయాలను గమనించట్లేదు. అది గమనించి ముందుకు వెళ్ళే సమయానికి పుణ్యకాలం గడిచిపోతే తర్వాత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ముందుగానే ఈ విషయాన్ని గ్రహించి అందరూ కాస్త మేలుకొని మన పిల్లలకి మన భవిష్యత్ తరాల వారికి మనం చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తూ అంతేకాకుండా వారిని అవసరమైతే ఒక యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా మనం వారిని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడాను సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన వ్యవస్థ మీద ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం మహాత్మా. అయ్యా విన్నారు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం క్షాత్రం కలిగిన వారిని భగవద్గీతలో 18వ అధ్యాయంలో 43వ శ్లోకం ప్రకారంగా ఏవే లక్షణాలు ఉన్నాయో వారందరూ క్షాత్రం కలిగిన వారందరినీ ప్రతి గ్రామంలో ఉండి అర్చక పురోహితులు మీరే ప్రధాన బాధ్యత తీసుకుని ముందు మీరే మేల్కొని క్షాత్రం కలిగిన వారిని యుద్ధానికి సిద్ధం చేయండి, బోధించండి. అయ్యా మనకేం వ్యవస్థ లేదంటారా? రామరాజ్యం.net అనే వెబ్సైట్లో మీకు వివరాలన్నీ ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక పాలకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉందండి, యుద్ధానికి సిద్ధం చేస్తాం. మరి ఈ క్షత్రియుల్ని ఎవరు పోషిస్తారు? ఈ క్షాత్రం కలిగిన వారు యుద్ధానికి వస్తే అంటే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం భగవద్గీత 18వ అధ్యాయంలో 44వ శ్లోకంలో ఎంత చక్కగా అయితే వివరించి ఉన్నారో అట్లాంటి లక్షణాలు కలిగిన వారిని కూడా అయ్యా ఈ సమాజం రక్షణ కోసం ధర్మం రక్షణ కోసం యుద్ధం చేసేవారిని మనం పోషించుకోవాలి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం ఈ మూడు చేస్తున్నారా? మీరు రెడ్డైనా కమ్మైనా కాపైనా మాలైనా మాదిగైనా చాట్లైనా కమ్మరైనా కుమ్మరైనా బ్రాహ్మణైనా క్షత్రియ అయినా వైశ్యులైనా మీరెవరైనా వైశ్యులే. ఈ పని మీరు చేస్తుంటే ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు వైశ్యులే. కాబట్టి అయ్యా ఈ క్షత్రియులు మేము గుర్తించాం, వారు సిద్ధపడ్డారు ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా మేము సిద్ధమని, వారి పోషణ మీరు చూసుకోండి అని చెప్పి ఈ వైశ్యులను కూడా బోధించి పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం
ఆ శూద్రులను కూడా, వైశ్యులను కూడా, క్షత్రియులను కూడా రామరాజ్యం.net అనే వెబ్సైట్కి మీరు అనుసంధానించండి. ప్రతి జిల్లాలో రామరాజ్యం పాలకులు ఉన్నారు, ప్రతి జిల్లాలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ మనకెందుకండి? పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, ధర్మస్థాపన చేస్తారు అని అనుకుంటున్నారా? 2 కోట్ల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా, భారతదేశ వ్యాప్తంగా గోచార భూములు, దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా ఏ కోర్టులు, ఏ పోలీసులు న్యాయం చేశారు అయ్యా? అంచేత ఇప్పుడైనా ముందు అర్చక పురోహితులే మేలుకొని మిగతా వారికి ఏ ఏ గోత్రాల వారు ఉన్నారు, ఏ ఏ వంశీయులు ఉన్నారు, ఏ ఏ గోత్రీకుల్లో, ఏ ఏ వంశీయుల్లో ఈ క్షాత్రం కలిగిన వారు ఉన్నారు, వారందరినీ మేలుకొలిపి రామరాజ్యానికి అనుసంధానించేటట్టు మీరు చర్య తీసుకుని వెంటనే పని మొదలు పెట్టగోరి మహిపాల గోత్ర శూద్రుడైన వీర రాఘవరెడ్డి వినపమండయ్య.